నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. భవానీ ఐలాండ్ పున్నమి ఘాట్ వద్ద ఓ వ్లాగర్ ఇటీవల షూట్ చేసిన డ్రోన్ విజువల్స్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్. పున్నమి ఘాట్ సమీపంలోని బెర్న్ పార్క్ వద్ద బోటింగ్ సర్వీస్ తో పాటు పిల్లలకు గేమ్స్ సైతం అందుబాటులో ఉన్నాయని ప్రశంస. విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, ప్రవేశ నిష్క్రమణకు 2 ఫ్లైఓవర్లు. అతి త్వరలో పూర్తి కానున్న నిష్క్రమణ ఫ్లైఓవర్. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్లేందుకు ఓ భక్తురాలు మంగళవారం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తురాలి కారులో మాయమైన 500 గ్రాముల బంగారం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. డీసీపీ రాజారావు క్లూస్ టీమ్ తో దర్యాప్తు. భవానీ ఐలాండ్ పున్నమి ఘాట్ వద్ద ఓ బ్లాగర్ ఇటీవల షూట్ చేసిన డ్రోన్ విజువల్స్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. పున్నమి ఘాట్ వద్ద ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటింగ్ సర్వీస్ బోటింగ్ పాయింట్స్ వద్ద డ్రోన్ షూట్ చేసిన ఈ విజువల్స్ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. పున్నమి ఘాట్ సమీపంలోని బెర్న్ పార్క్ వద్ద బోటింగ్ సర్వీస్ తో పాటు పిల్లలకు గేమ్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. ప్రవేశ నిష్క్రమణకు 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి. నిష్క్రమణ ఫ్లైఓవర్ త్వరలో పూర్తవుతుంది. కొత్త టెర్మినల్ 14 ఇమిగ్రేషన్, 4 కస్టమ్స్ కౌంటర్లు, 24 చెక్ పాయింట్లు, 6 ఏరో వంతెనలు ఉంటాయి. అంతర్జాతీయ, దేశీయ సేవలు ఒకే చోట ఉంటాయి. ప్రాజెక్ట్ ఖర్చు 611 కోట్లు. పెద్ద విమానాల కోసం రన్వే పొడవు 11,023 అడుగులకు పెంచారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్లేందుకు ఓ భక్తురాలు మంగళవారం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఆమె ఓంకారం వద్ద కారును పార్కింగ్ చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం కారు దగ్గరికి వచ్చి చూడగా కారులో ఉన్న 500 గ్రాముల బంగారం మాయమైనట్లు బాధితురాలు వాపోయింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా డీసీపీ రాజారావు క్లూస్ టీమ్ దర్యాప్తు చేపట్టారు. సామాజిక న్యాయానికి కట్టుబడి రాష్ట్రంలోని ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గతంలో కమిటీ ఇచ్చిన 15% రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన విభజించి ఇవ్వాలని ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ రాగానే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలిపారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అధికారంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే 20,000 సహాయం ఏప్రిల్ 26వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా జరిగిందని వారు తెలిపారు. ఐటీ డిపార్ట్మెంట్ను బలోపేతం చేసేలా టీసీఎస్ విస్తరణకు ల్యాండ్ను 99 పైసలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఏపీలో హైదరాబాద్ తరహాలోనే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాజధానిలో టెండర్లు పిలిచి వర్క్స్ మొదలు పెడుతున్నామని, ముఖ్యంగా డ్రైన్స్, పవర్ లైన్స్ వంటి పనులు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఈరోజు ఏప్రిల్ 15వ తేదీన
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రీస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి ఈరోజు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2028 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను. కేబినెట్ సమావేశాలు నిర్వహించటం తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందనేటువంటి విషయాల్ని కేబినెట్ సహచరులతో చర్చించి ఒక ప్రజాస్వామిక విధానంలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా ఈ రకమైనటువంటి ప్రజాస్వామిక విధానాలకి నీళ్లు వదిలేసి ఆ 4 గోళ్ల మధ్య వారు ఏమి ఆలోచించుకున్నారో అవి మాత్రమే నిర్ణయించుకునేటువంటి పరిస్థితి నుంచి దానికి భిన్నంగా ఇవాళ ప్రజలందరూ ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చు అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి చొరవ ఇది రాష్ట్రానికి శుభసూచకంగా ఉందనేటువంటి మాట ఈరోజు ఇందాక మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు. ఈరోజు మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛా అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈరోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1 man కమిటీ వేసి 1 man కమిటీ ఇచ్చిన రిపోర్ట్. గత ప్రభుత్వ నిర్వాహకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని మంత్రి నారాయణ అన్నారు. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలల కాలం పట్టిందని చెప్పారు. 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన టెండర్లు పూర్తయ్యాయన్నారు. రాజధానిలోని అనంతవరంలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సిఆర్డీ కేటాయించిందని అన్నారు. గతంలో అనంతవరం కొండలు సిఆర్డీకి కేటాయించారని చెప్పారు. ఇక్కడ భూమిని కూడా ఏదో ఒక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నట్లుగా తెలియజేశారు. రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనని అన్నారు. ఎయిర్పోర్ట్ కోసం కనీసం 5 ఎకరాల అవసరం అవుతుందని, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే 30,000 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పారు.
నమస్కారాలండి. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే. 2014-19లో ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం, రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. P4 విధానంతో రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గంలోని సంపన్నులను గుర్తించి వారు ప్రజలకు సేవ చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ రోడ్డు చివర ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు బడ్డీ కొట్టు, ప్లాట్ఫామ్ రిక్షా పంపిణీ చేశారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మన భవిష్యత్తు కోసం ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని కోరారు. P4 విధానంతో పేదలకు అండగా నిలిచే కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టారని, ఆయన పిలుపుతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఆ ప్రాంతంలోని సంపన్నులను గుర్తించి ప్రజాసేవల భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు పాల్గొన్నారు. 1995 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు జన్మభూమి శ్రమదానం అనే కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు సైతం ఒక మొక్కలు పెంచడం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, లేకపోతే స్కూల్స్ అన్నీ కూడా అక్కడ ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో ఆ స్కూల్లో చదివిన విద్యార్థులందరికీ చైతన్యం కలిగి వాళ్ళకి స్ఫూర్తి ఇవన్నీ కూడా కలిగించి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊళ్ళో వచ్చి ఆ స్కూల్స్ని బాగు చేసేటట్టుగా కార్యక్రమాలు చేసే సంగతి ఒకసారి మనం మర్చిపోలేము. సో ఆ విధానంలో ఈ రోజున P4 అనే కార్యక్రమంతో ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుని ఉన్నత స్థితికి వెళ్ళి మంచి మంచి కార్పొరేట్ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లాభాలు ఆర్జించిన వారు ఒక కంపెనీ ఉపాధి కల్పించడమే కాదు, తోటి మనిషికి మీరు సహాయం పడాలని చెప్పి వాళ్ళకి ఆలోచన కలిగింపజేసి ఇవాళ ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఆ ప్రాంతంలో నుంచి ఒక మంచి వ్యక్తులుగా లేకపోతే ఒక సంపన్న పరులుగా ఎదిగారో వాళ్ళందరికీ ఆలోచన వచ్చి వాళ్ళే వచ్చి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వస్తే వాళ్ళు వచ్చి మా గ్రామంలో కొన్ని కుటుంబాలు మాకు ఇవ్వండి, మేము ఆ కుటుంబాలను దత్తత చేసుకుని దాంట్లో పిల్లల చదువులు కానీ లేకపోతే ఆ కుటుంబంలో ఉపాధి కోసం వాళ్ళు చిన్న వ్యాపారాలు పెట్టుకుని మేము పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి గ్రామం నుంచి అనేక మంది వస్తూ ఉన్నారంటే అది ఒక నాయకుడు కలిగించిన స్ఫూర్తి అని మనం చేస్తాం. రాజధాని అమరావతి కోసం ఇప్పటికీ ఆ ప్రాంతానికి చెందిన రైతులు 33 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారని, అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ భూములతో కలిపి 58,000 ఎకరాలు ఉన్నాయని మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే అమరావతిలో హైకోర్టు పరిపాలనా భవనాలు,
అసెంబ్లీ మండల భవనాలకు నిర్మాణాలు జరిగాయని, కొత్తగా అదనంగా 44 ఎకరాల సమీకరించాలని ప్రభుత్వం ఇంకా కావాలనే ధోరణిలో ఉండటం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 కళ్ల సిద్ధాంతం పేరుతో గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన చేస్తారని చంద్రబాబు నాయుడు మరోసారి పాత ధోరణిలోని కార్పొరేటర్లకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబులో ఆలోచన విధానం మార్పు రావాలని ఆయన కోరారు. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీతో మాట్లాడాలని అనుకున్నాను. ముఖ్యంగా చాలా ఆందోళన కలిగించే వార్తలు నిన్న మొన్న బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ఇంతవరకు అందులో తాత్కాలిక భవనాలనే పేరు మీదుగా నిర్మాణం చేసిన 2 అంతస్తుల వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనం, అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. వైద్య విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ నెల 20న నగరంలోని ఎంబీవీకే ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య రంగం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రభావాలపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది ప్రజలు ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆరోగ్య వేదిక విలేకరుల సమావేశంలో రాష్ట్ర స్థాయి సెమినార్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటు లేకపోవడంతో వేలాది మంది ప్రజలు ప్రైవేటు వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన దేశ పరిస్థితుల్లో కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాదాపు ప్రజలు వాళ్ళకి వైద్య అవసరాల కోసం దాదాపు 70-80% తమ జేబులోంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ కానీ లేకపోతే మన ఆరోగ్యశ్రీ కానీ ఉన్నాయి. మనం గత కాలంలో చూసాం. మనం ఆయుష్మాన్ అయితే మామూలుగా అంచనాల ప్రకారం అయితే మనిషికి పర్ హెడ్ 200 రూపీస్ మాత్రమే వస్తుంది. కానీ అందులో చూస్తే మనకి 5 lakhs వస్తుంది ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. అలాగే మామూలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం చూసాం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము. ఆరోగ్యశ్రీ గురించి ప్రచారం అయితే జరుగుతుంది. బడ్జెట్ అలొకేషన్ అయితే కూడా ఒక్కోసారి ఆగిపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీ లింక్డ్ హాస్పిటల్స్ కానీ అవన్నీ ఆపేయడం అన్నీ జరుగుతున్నాయి. మధ్యలో సేవలు ఆపేస్తామని వాళ్ళు నిరసనలు చేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీలో చికిత్సలో కూడా ఇబ్బందులు అవుతున్నాయని మనం పేపర్లు మనం చూస్తూ ఉన్నాము. మనకి సమాచారం కూడా వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేమందరం ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. 20వ తారీఖు ఏప్రిల్ 2025న రైట్ టు హెల్త్ యాక్టు, అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కాకుండా మామూలుగా గవర్నమెంటే
అన్ని కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వంలోనే ఉండాలని చెప్పేసి మేము ఇక ఒక సెమినార్, స్టేట్ సెమినార్ కండక్ట్ చేసాం 20వ తారీఖున. ఇప్పుడు మామూలుగా ఒక పేద విద్యార్థి ఒక డాక్టర్ అవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకనంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని మళ్ళీ స్పెషల్ కోచింగ్లు తీసుకొని, నీట్ కోచింగ్లు ఇవన్నీ తీసుకొని మళ్ళీ దానికి చాలా ఖర్చు పెట్టేసేసి మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి సీటు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. నగరంలో పాదచారుల కోసం ఫుట్పాత్లు నిర్మించాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆంజనేయులు, సాంబరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఆందోళనకరంగా తయారైందన్నారు. వాహనాల మధ్య మనుషులు నడుస్తున్నారా లేక మనుషుల మధ్య వాహనాలు నడుస్తున్నాయా అన్న విధంగా రోడ్లు ఉన్నాయన్నారు. పాదచారులు ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్లపైన నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు, అధికారులు కానీ సాధారణ పౌరుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదన్నారు. వాహనాల మధ్య జనం నడుస్తున్నారా, జనం మధ్య వాహనాలు నడుస్తున్నాయా అన్నట్టుగా తయారై. అయితే రోజున అధికార యంత్రాంగం ఎంతసేపటికి హెల్మెట్లు ఉన్నాయా లేవా, హెల్మెట్లు లేకపోతే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణిలోనే ఉన్నారు తప్ప రోడ్డు మీద నడిచెళ్ళేటువంటి వాడు ఏ వాహనం తగిలితే వాడికి ప్రమాదం జరగదు. కాబట్టి ఈ ఆలోచన అసలు లేదు. వాళ్ళకి సౌకర్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనే ఈ రోజున ఈ పాలకులు అనేటువంటి వాళ్ళు చేయటం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ముఖ్యంగా పాదచారులకి సేఫ్టీగా వెళ్ళడానికి హక్కులు ఉన్నాయి. అది వీళ్ళకి దృష్టికి తెలుసునో లేదో తెలియదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళకి జీవించే హక్కు ఉంది పాదచారులకి అని చెప్పని సుప్రీంకోర్టు ఏనాడో జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా సరే వీళ్ళకి అవేవీ పట్టవు. కాకపోతే ఊరంతా మాత్రం స్పీడ్ బ్రేకర్లు వేసేస్తున్నారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు తప్ప కనీసం ఫుట్పాత్లు కడదాము, వాళ్ళకి సౌకర్యం కల్పిద్దాము, వాళ్ళు సేఫ్టీగా వెళ్తారు అనేటువంటి ఆలోచనే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంది. అందువల్ల ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి రాశాం. మీరు యాక్షన్ తీసుకోండి, దీని మీద మీరు ఊళ్ళో ఫుట్పాత్లు కట్టండి, ప్రజలు సురక్షితంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మేము చాలా స్పష్టంగా ఆయనకి రాసాం. అయితే దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు కనుక తీసుకోకపోతే దీని మీద ఆందోళన అనేటువంటిది చేస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న మిత్ర హాస్పిటల్స్ వైద్య బృందం తమ హాస్పిటల్స్ లో మరో అత్యాధునిక సాంకేతిక సంపత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు అత్యాధునిక థులియం ఫైబర్ లేజర్ చికిత్సలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యారావుపేటలో మిత్ర హాస్పిటల్స్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హాస్పిటల్ కన్సల్టెంట్, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ మరివాడ మాట్లాడుతూ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందజేయటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ఆ క్రమంలోనే తులియం ఫైబర్ లేజర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ అత్యాధునిక సాంకేతికత విభాగం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లను అత్యంత ఖచ్చితత్వంతో తొలగించవచ్చని అన్నారు. ఎటువంటి కోతలు, కుట్లు లేకుండా సూక్ష్మ పద్ధతి ద్వారా అత్యంత ప్రభావవంతంగా చికిత్స పూర్తవుతుందని, సంక్లిష్టమైన చికిత్సలను సైతం ఈ టెక్నాలజీ సరళీతరం చేస్తుందని వివరించారు. చికిత్స అనంతరం పేషెంట్ త్వరితగతిన కోలుకునే అవకాశం ఉంటుందని, చికిత్స చేసిన రోజు లేదా ఆ మరుసటి రోజునే పేషెంట్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చని తెలిపారు. కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ చికిత్సలో గేమ్ చేంజర్ అని చెప్పదగిన TFL చికిత్స ద్వారా సమీప కణజాలానికి ఎటువంటి నష్టం కలగకుండా చికిత్సను అందజేయవచ్చని, గట్టిగా ఉన్న పెద్దరాళ్లను సైతం ఈ చికిత్స ద్వారా సులభంగా తొలగించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. మూత్రం ద్వారం సరిగా లేకపోవటం, మూత్రంలో మంట, అధిక మూత్రం తెల్లగా ఉండటం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్లు, స్త్రీలలో మూత్రం నియంత్రించుకోలేకపోవటం, మూత్రనాళం, మూత్రాశయంలో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, మూత్రపిండాలు, మూత్రనాళం, మూత్రాశయం సంబంధిత క్యాన్సర్లు, బీజమునకు సంబంధించిన ఆపరేషన్లు, సెక్సువల్ సమస్యలు, సంతానలేమి సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు, కిడ్నీ వాపు సమస్యలు, చెడిపోయిన కిడ్నీ తొలగించుట, చిన్నపిల్లల మూత్రనాళ సమస్యలకు మిత్ర హాస్పిటల్లోని యూరాలజీ విభాగంలో అత్యధిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సతీష్ తెలియజేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన తులియం ఫైబర్ లేజర్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ తదితర చికిత్సలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రెడ్డి అండి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మిత్ర హాస్పిటల్, విజయవాడ. సో ఈరోజు మా హాస్పిటల్లో ఈ తులియం లేజర్ ఫైబర్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుందండి.
సో ఈ థూలియం లేజర్ ఫైబర్ అనేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్కి, యూరోట్రిక్ స్టోన్స్కి, బ్లాడర్ స్టోన్స్కి సంబంధించి ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే వీటన్నిటికి మనం హోల్ చేయడము లేకపోతే ఓపెన్ చేయడము ఇలాగ కిడ్నీ స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్స్ ఏంటంటే 3 సెంటీమీటర్స్ ఇలా ఉన్న స్టోన్స్కి మనం కిడ్నీ హోల్ చేయడం కానీ లేకపోతే ఓపెన్ చేసి కిడ్నీలోంచి లేకపోతే యూరోటర్ దగ్గర ఓపెన్ చేసి ఇలాగా స్టోన్స్ తీయడం జరిగేది పాత రోజులు. సో ఇప్పుడు ఏంటంటే అత్యాధునికంగా హోల్ కూడా చేయకుండా కిడ్నీకి మనం ఈ లేజర్ ఫైబర్తో పాస్కెళ్ళే దారిలోంచి ఎండోస్కోప్తో వెళ్ళి మనం స్టోన్ని బ్లాస్ట్ చేస్తాం. అంటే చిన్న చిన్న ఇసుక్రేణుల్లాగా చేసేసి ఆ ఇసుక్రేణులన్నీ స్టెంట్ ద్వారా బయటకు వచ్చేసే ఇది దీంతో ఈ థూలియం లేజర్ ఫైబర్తో మనకు వస్తుందన్నమాట. సో దీని మూలంగా మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే కిడ్నీ హోల్ అనేది ఉండదు. సో హోల్ లేనప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ఉండడం, ఇన్ఫెక్షన్ ఉండడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం, లేకపోతే ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం, ఇన్ఫెక్షన్స్ వచ్చి జ్వరం వచ్చి, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ హోల్ అనేది మానకుండా అక్కడ ఇన్ఫెక్షన్ లాగా రావడం, లేకపోతే అక్కడ షీమ్ పట్టడం, యూరిన్ లీక్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు అనేవి ఈ థూలియం లేజర్ ఫైబర్ మూలంగా ఏమి ఉండదండి. సో పేషెంట్కి ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో మిగతా అన్నీ కూడా తొందరగా తన వర్క్కి తను వెళ్ళడానికి, హాస్పిటల్ స్టే లేకుండా, ఐసీయూ స్టే లేకుండా కూడా ఇది చాలా వరకు మనకి అత్యాధునికమైన లేజర్ కాబట్టి మనకు ఆ అడ్వాంటేజ్. అంటే స్టోన్ బ్లాస్టింగ్ అనేది ఎంత హార్డ్ స్టోన్ అయినా కానీ ఇది బ్లాస్ట్ చేసేస్తుంది అనమాట. సో యూజువల్గా ఏంటంటే హాస్పిటల్ స్టే కానీ ఆపరేషన్ డ్యూరేషన్ తగ్గిపోవడం మూలంగా ఏంటంటే మొత్తం దాని మూలంగా వచ్చే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు సేఫ్టీ వైజ్ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఏంటంటే వీలైనంత వరకు మత్తు అనేది కూడా తక్కువ ఉండడం మూలంగా కూడా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ విధంగా కూడా పేషెంట్ చాలా ఫాస్ట్గా రికవరీ అవుతారు. సో ఇవన్నీ కూడా పేషెంట్కి లేజర్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ అండి. సో కాస్ట్ వైజ్ కొంత ఈ PCNL వాటితో పోల్చుకుంటే మరి అడ్వాన్స్ సర్జరీ కాబట్టి కొంత కాస్ట్ వైజ్ అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుందండి. బట్ ఈ ఇనాగరల్ ఆఫర్ లాగా కూడా మనం మిత్రా హాస్పిటల్లో దీన్ని కూడా తగ్గించి 20-30% వరకు రాయితీ కూడా ఇచ్చి మనం ఈ పేషెంట్లకి అందించడానికి ట్రై చేస్తుంటామండి. 2 to 3 months వరకు ఇది అందుబాటులో ఉంచుతాము. వీలైనంత వరకు పేషెంట్కి తక్కువ ఖర్చుతోనే చేయడానికి మేము ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ దుర్గా నాగరాజు, మిత్రా హాస్పిటల్లో ఉంటాను. ఈరోజు డాక్టర్ సతీష్ రెడ్డి గారు, యూరాలజిస్ట్, మా ఎంట్రాలజిస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ థూలియం లేజర్ని ఈరోజు హాస్పిటల్ ఇనాగరేట్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టు దీని ఏంటంటే అంతకుముందు కిడ్నీలో రాళ్ళు కానీ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్కి హోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేజర్ వల్ల మనకి హోల్ చేయాల్సిన అవసరం లేదు. యూరిన్కి వెళ్ళే మార్గం ద్వారా మనం సర్జరీ చేస్తాం. సో దానివల్ల పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, పేషెంట్ హాస్పిటల్ స్టే కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మిగతా ఓపెన్ చేసేస్తే హాస్పిటల్లో 1 week లాగా అలా ఉండాలి. సో ఇది చేయడం వల్ల మనం 24 to 48 hours వాళ్ళ ఇంటికి పంపించేసేయచ్చు. సో ఈ చికిత్సని మిగతా కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మా దగ్గర చాలా కన్సెషన్లో చేస్తున్నాము. ఇది కొన్ని ఆరోగ్యశ్రీలో కొన్ని ఆపరేషన్స్కి ఈ అవకాశం ఉంది. సో వాటిని కూడా మా ఆరోగ్యశ్రీలో చేస్తాము. థ్యాంక్ యూ. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సిపిఐ నగర కార్యదర్శిగా కాకర్లపూడి సుబ్బరాజు విజయవాడ అభివృద్ధికి చేసిన కృషి శ్లాఘనీయమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కొనియాడారు. నగర అభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీకి సుబ్బరాజు లేని లోటు తీరనిదన్నారు. సుబ్బరాజు సేవలను స్ఫూర్తిగా తీసుకుని పేదల సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధి కోసం పనిచేస్తామని జి కోటేశ్వరరావు చెప్పారు. సిపిఐ నగర మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేకే సుబ్బరాజు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని 1 Town లెనిన్ భవన్లో నిర్వహించారు. సుబ్బరాజు చిత్రపటానికి జి కోటేశ్వరరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో సుబ్బరాజు చేసిన సేవలు ఎప్పటికీ మరోలేవని అన్నారు. ముఖ్యంగా సింగనగర్, పాయకాపురం, నూజివీడి రహదారి ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం ఎమ్మెల్యేగా సుబ్బరాజు, నాటి మేయర్ టి వెంకటేశ్వర కృషి వల్లే సాధ్యమైందని చెప్పారు. నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచిన నగర ప్రజలపై భారం పడుతుందని, ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయబోమని కార్పొరేషన్ తిప్పి పంపడంలో సుబ్బరాజు కీలక భూమిక పోషించారని తెలిపారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శిగా నగరంలో పార్టీ బలోపేతానికి ఆయన ఎనలేని సేవలు అందజేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్గం మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కాకర్లపూడి సుబ్బరాజు గారి 4వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. కామ్రేడ్ సుబ్బరాజు గారు విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధిగా, కార్పొరేటర్గా, నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి కాలంలో ప్రజాప్రతినిధిగా నగర సమగ్రాభివృద్ధిలో తన వంతు పాత్ర వహించినటువంటి కామ్రేడ్ సుబ్బరాజు గారి యొక్క సేవలు ఈ రోజున శ్లాఘనీయం. ముఖ్యంగా సింగనగర్, పాయకాపురం, నూజివీడి ప్రాంతాల అభివృద్ధి జరిగాయంటే ఆ అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణం సింగనగర్ ఫ్లైఓవర్.
ఒకనాడు సింగనగర్ ఫ్లైఓవర్ లేకపోయినటువంటి రోజులు చూసినట్లయితే సత్యనారాయణ థియేటర్ దగ్గర రైలు వచ్చి ఆగేటటువంటి క్రమంలో గంటల కొలది ప్రజలు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఆ ఇబ్బందులను గమనించి సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కామ్రేడ్ సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా. ఆ రోజు ఉన్నటువంటి మేయర్ టి వెంకటేశ్వరరావు గారికి మేయర్గా ఉన్నటువంటి కాలంలో సింగనగర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాదు ప్రధానంగా విజయవాడ నగరంలో కార్పొరేటర్గా సుదీర్ఘకాలం పనిచేసేటటువంటి క్రమంలో అటు ఇంటి పన్నులు పెంచేటటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చినా దాన్ని నిరాకరించటం, అలాగే అనేక మౌలిక సదుపాయాలు కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, పట్టాలు ఇప్పించడంలో కానివ్వండి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పట్టాలు ఇప్పించేటటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ప్రజాప్రతినిధిగా భూమిక పోషించాడు కామ్రేడ్ సుబ్బరాజు గారు విద్యార్థి దశ నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా, అలాగే అనేక అనంతరం పార్టీ నాయకుడిగా విజయవాడ నగరంలో కమ్యూనిస్టు ఉద్యమానికి తన వంతు పాత్ర వహించినటువంటి సుబ్బరాజు లేనటువంటి లోటు అభివృద్ధి కాముకులకి నగర అభివృద్ధికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా సుబ్బరాజు గారికి జ్ఞాపిక చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కామ్రేడ్ సుబ్బరాజు గారికి నివాళులర్పిస్తూ ఢిల్లీలో ఓ హైకోర్టు చర్చ్ ఇంట్లో 500 కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని, దానిపై ఎందుకు మీడియా ప్రశ్నించడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ నిలదీశారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందన్నారు. ఆ డబ్బు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ దని చెబుతున్నారని ఆరోపించారు. సమాధానం చెప్పకపోతే ప్రధాని మోడీ చీఫ్ జస్టిస్ లు రాజీనామాలు చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. మొదటిది అంబేద్కర్, రెండవది ఈ 75 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి 500 కోట్ల అవినీతి. నేను వినలేదు. 500 కోట్ల అవినీతి. మూడవది మాదిగా వర్గీకరణ. నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. గత 40 సంవత్సరాలుగా నాకు అలవాటు అంబేద్కర్ డే రోజు పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహానికి పువ్వులు పెట్టడం నాకు అలవాటు. కారణం అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది 1984లో. దాదాపు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. నిన్న నేను ఇంత దూరంలో ఉండి మోడీని చూశాను. మిగిలిన నాయకులను కూడా దగ్గరుండి చూశాను. కొన్ని హిందూలో ఈరోజు ఫోటోల్లో కూడా వచ్చింది నా ఫోటో. అంబేద్కర్కి నిన్న ఒక ఆయన నిలబడి పూజ చేస్తున్నాడు. పూజ వెంకటేశ్వర్ల స్వామి దగ్గర పోతే పూజ చేస్తుంటే నేను చూశాను. నిన్న ఒక మోడీ గారు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని పూజ చేయడం నేను చూశాను. పువ్వులు పెట్టడం చూశాను. మిగిలిన నాయకుల్ని చూశాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవానీ ఐలాండ్ పునమి ఘాట్ వద్ద ఓ వ్లాగర్ ఇటీవల షూట్ చేసిన డ్రోన్ విజువల్స్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్. పునమి ఘాట్ సమీపంలోని బెర్న్ పార్క్ వద్ద బోటింగ్ సర్వీస్ తో పాటు పిల్లలకు గేమ్స్ సైతం అందుబాటులో ఉన్నాయని ప్రశంస. విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, ప్రవేశ నిష్క్రమణకు 2 ఫ్లైఓవర్లు, అతి త్వరలో పూర్తి కానున్న నిష్క్రమణ ఫ్లైఓవర్. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్లేందుకు ఓ భక్తురాలు మంగళవారం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తురాలి కారులో మాయమైన 500 గ్రాముల బంగారం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. డీసీపీ రాజారావు క్లూస్ టీమ్ తో దర్యాప్తు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.